వీళ్ళకి బ్రిటిష్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, సో ఇండియన్ లాస్ వర్తించమని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మా మీద డిఫమేషన్ కేసులు వేస్తాం అంటున్నారు. అదేంటది? మా లాస్ మీకు వర్తించవు కానీ మీ లాస్ మాకు వర్తిస్తాయా? చట్టం అందరికీ సమానమే. మేము తప్పు చేస్తే మాకు వర్తిస్తుంది, మీరు తప్పు చేస్తే మీకు వర్తిస్తుంది. డబ్బులు తీసుకొని సిఓఎస్లు ఇచ్చాము, అక్కడ వరకే మా బాధ్యత అని చెప్తున్నారు. సిఓఎస్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయర్ని చూపించకపోతే, వాళ్ళకి పేరోల్ రన్ చేయకపోతే అది అన్యాయం కాదా? వాళ్ళు మోసపోయినట్టు కాదా? మాత్రం దానికి వాళ్ళు అన్ని డబ్బులు ఎవరికైనా కట్టాలా? ఇలాంటివి అడిగితే వీటికి మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదు. టాప్ ఆఫ్ ఇట్ ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు, మహిళల మీద ఏదో కావాలని చేస్తున్నామని, అసూయత చేస్తున్నామని, బుర్ర జల్లుతున్నామని ఏదో చెప్తున్నారు. ఇక్కడ బాధితులు కూడా మహిళలే, బాధింపబడిన పురుషులు వాళ్ళ ఇంట్లో ఉన్నది కూడా మహిళలే. డే 1 నుంచి చెప్తుంది ఏంటంటే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఎంత చేయగలిగితే అంత చేయండి అని. లేదు అలా సాల్వ్ చేసుకోం, దీన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా కేసులు వేస్తాం అంటే వేయండి, మేము పోరాడతాం. ఎందుకంటే ప్రశ్నించడమే తప్పంటే అలాగా? అది గవర్నమెంట్ అయినా లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా బిజినెస్ పీపుల్ అయినా తప్పు చేశారు, తప్పు జరిగింది అని అనిపిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. దానికి కేసులు వేస్తామంటే మా వల్ల అయినంత మేము పోరాడతాం.